మనకు సెంట్రల్ బోర్డ్ నుంచి కరెంట్ ఆఫీస్లో ఉన్న వేకెన్సీస్కి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో పూర్తి వరకు చూసి తెలుసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని చివరి వరకు చూసి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL నుంచి అయితే రావడం జరిగింది. ఇదైతే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంపెనీ అనమాట. రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్ ఫర్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా అండ్ ట్రేడ్ అప్రెంటిక్స్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా అండ్ ట్రేడ్ అప్రెంటిక్స్, ITI వాళ్ళకైతే ఈ అప్రెంటిక్స్కి అయితే ఛాన్స్ ఉంది. దీంట్లో మనకు గ్రాడ్యుయేట్ అప్రెంటిక్స్, డిప్లొమా అప్రెంటిక్స్ అండ్ ITI అప్రెంటిక్స్కి అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, BSc, BCom, BA వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంది. డిప్లొమా అప్రెంటిక్స్ అయితే చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. ITI చూసుకుంటే ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్మ్యాన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ వెల్డర్కి అయితే వేకెన్సీస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే టోటల్గా 1 year డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్. దీంట్లో మనకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయితే 17,500 అయితే స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ అదర్ ఎలివెన్సెస్ అన్నీ కలిపి మీకు 25,000 దాకా వస్తుంది. అలాగే BSc, BCom, BA వాళ్ళకైతే 12,500 ప్లస్ 8,000 BEL నుంచి ప్లస్ 4,500 మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చి అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మీకు చూసుకుంటే 25,000 రావడం జరుగుతుంది. దీంట్లో టోటల్ మనకు గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ అయితే 27 ఉన్నాయి. అలాగే డిప్లొమా వేకెన్సీస్ చూసుకుంటే 15 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీకు డిప్లొమా వాళ్ళకి కూడా మనకు 25,000 దాకా అయితే సాలరీ స్టైఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ITI వాళ్ళకి చూసుకుంటే మనకు 11,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ వెల్డర్స్కి అయితే 10,500 దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా మనకు 30 వేకెన్సీస్ అయితే. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసుకుందాం. ఇండియన్ నేషనల్ ఉంటే సరిపోతుంది. అలాగే మీకు 4 years ఆఫ్ బీటెక్ సర్టిఫికేట్ అయితే 2021 దాకా మీ బీటెక్ అయితే అయిపోయి ఉండాలి. అలాగే మీరు డిగ్రీ నుంచి అప్లై చేస్తుంటే మీకు 1/7/2021 దాకా మీ డిగ్రీ అయితే అయిపోయి ఉండాలి. డిప్లొమా క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా సేమ్ డేట్ 1/7/2021 దాకా వాళ్ళ డిగ్రీ కూడా అయిపోయి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు 25 years దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 25 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 years ఆఫ్ ST అయితే రిలాక్సేషన్ అయితే ఉంది. 3 years ఆఫ్ OBC రిలాక్సేషన్ అండ్ 10 years ఆఫ్ పర్సన్ విత్ బ్యాంక్ బెంచ్ డిసబిలిటీస్ PWD వాళ్ళకైతే 10 years ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఫస్ట్గా ఒక రిటర్న్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందులో మీకు మినిమం కేటగిరీ వైజ్గా జనరల్, EBC, OB, NCL వాళ్ళకైతే 35% అయితే మార్క్స్ అయితే గెయిన్ చేయాలి. అలాగే ST PW వాళ్ళకైతే 30% మార్క్స్ గెయిన్ చేస్తే సరిపోతుంది. రిజర్వేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామినీస్తో ప్రొవైడ్ చేసి మీకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే చూస్తారు. మీరైతే ముందుగా NATS రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అది కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను. వీడియోని చివరి వరకు చూసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. NATS రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూసుకుందాం. ముందుగా మీరు ఈ కనబడుతున్న ఒక వెబ్సైట్కి వెళ్ళి మీ లాగిన్ అయితే చేయాలి. మీ మొబైల్ ద్వారా అయినా, ల్యాప్టాప్ ద్వారా అయినా, దేని ద్వారా అయినా చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు ఆ లింక్ని అయితే క్లిక్ చేసి ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అక్కడ ఏమేమి రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేసి మీ రిజిస్ట్రేషన్ అనేది సబ్మిట్ చేసేయాలి. అలాగే మీ ఈమెయిల్కి ఒక యాక్టివేషన్ లింక్ అయితే వస్తుంది. దాన్ని యాక్టివేషన్ చేసుకొని మీ అకౌంట్ అయితే లాగిన్ చేసి మీ ప్రొఫైల్ ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ అయితే అప్లోడ్ చేయాలి. అలాగే ఆధార్ అయితే మ్యాండేటరీగా అప్లోడ్ చేయాలి. ఆ ఫామ్ మొత్తాన్ని ఒక ప్రింట్ అయితే తీసుకోవాలి. ప్రింట్ తీసుకొని తర్వాత మీరు ఫర్దర్గా మీరు ముందుకు ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు కదా, అప్పుడు మీకు అది యూజ్ అవుతుంది. అలాగే మీకు అక్కడ ట్రైనింగ్లో మీకు అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే TA, DA కూడా వాళ్ళే ఎలవెన్సెస్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళడానికి, రావడానికి, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి, రావడానికి మనీ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే 10th మెమో ఒకటి, 12th, అలాగే మీరు బీటెక్ చేస్తుంటే బీటెక్ ఒకటి, అలాగే మీ BE, BCom, BA మీరు ఏ అప్రెంటిక్స్కి అప్లై చేసుకుంటే ఆ అప్రెంటిక్స్ ఒక సర్టిఫికేట్ ప్లస్ డిప్లొమా సర్టిఫికేట్, మీరు ITIకి అప్లై చేస్తుంటే ITI ప్లస్ ST వాళ్ళకైతే సర్టిఫికేట్స్ ఉంటుంది కదా, మీకు
క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. ప్లస్ మీ ఆధార్ కార్డు, ఎన్ఏటి అండ్ ఎన్పిఎస్ రిజిస్ట్రేషన్ నెంబరు మీరు ఇందాక చెప్పాను కదా, అలా అప్లై చేసుకుంటే మీకు ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. అలాగే మీ క్లాస్లో దీంట్లోనే ఈ అప్లికేషన్లో మనకు లాస్ట్ పేజ్లో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫిల్ చేయాలి. ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అక్కడ అప్లై చేసుకుంటారు కదా, అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. అది అక్కడ ఫిల్ చేసి మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్, స్టెబిలైజేషన్ ఇన్, మీరు ఏ స్ట్రీమ్కి అప్రెంటిక్స్కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ రాసి, ప్లస్ మీ గ్రేడ్ పర్సంటేజ్ ఎంత, ఇయర్స్ ఆఫ్ కంప్లీషన్ ఏమైనా ఉంటే, ప్లస్ మీ రెసిడెన్స్ అడ్రస్, పిన్ కోడ్, క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్, మీ పేరెంట్స్ మొబైల్ నెంబర్, అలాగే మీ ఈమెయిల్, ఆధార్ నెంబర్, పర్సన్ విత్, మీరు ఒకవేళ డిసెబిలిటీ అయితే మెన్షన్ చేయండి. అలాగే మీ కేటగిరీ, బ్లడ్ గ్రూప్, రిలీజియన్, మదర్ టంగ్ అన్నీ అప్లై చేసి అన్నీ దీనిలో కరెక్ట్గా రాసుకొని మీరైతే దీన్ని కూడా ఒక జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి అక్కడికి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. అలాగే ఇప్పుడు ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే మనకు ఇంటర్వ్యూ అయితే నావీ ముంబై ఇక్కడ మీకు వెన్యూ అయితే కనబడుతుంది కదా, ఈ టోటల్ అడ్రస్ అయితే కనబడుతుంది కదా. టైం అండ్ డేట్ చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా అప్రెంటిక్స్ వాళ్ళకైతే మనకు 18/2/2026కి, అలాగే ఐటీఐ అప్రెంటిక్స్ వాళ్ళకైతే 2/3/2026. దీని గురించి మీకు ఏమైనా ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. దాని మీద నేను కూడా ఇంకో వీడియో అయితే